మనం కొనే వస్తువుల వెనుక, మనం కోరుకునే సుఖాల వెనుక ఒక అంతుచిక్కని వలయం అంటే ఒక సైకిల్ దాగి ఉంటుంది. అసలు ఆ వస్తువులిచ్చే ఆనందం ఎందుకు కొన్ని రోజులకే మాయమవుతుంది? ఈ విశ్లేషణలో మనల్ని బంధించే ఆ భౌతిక వాంఛల వలయం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. మనందరికీ ఇది అనుభవమే కదా, ఎంతో ఇష్టపడి ఆశపడి కొనుక్కున్న ఒక కొత్త వస్తువు అదిచ్చే ఆనందం కొన్ని రోజులకే ఎందుకు ఆవిరైపోతుంది? ఈ ఒక్క చిన్న ప్రశ్న నుంచే మన అన్వేషణ మొదలవుతుంది. సరే, మొదటి భాగం సుఖం అనే భ్రమ. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఎప్పట్నించో కొనాలనుకుంటున్న ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొన్నామనుకోండి. అప్పుడు మన మనసు ఎలా మారుతుందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఈ తేడాని గమనించండి. ఎడమవైపు మనం ఫోన్ కొన్న మొదటి రోజు ఆ ఫీలింగ్ ఏంటి? అబ్బో, మాటల్లో చెప్పలేం గదా, అంత ఉత్సాహం. ఆ ఫోన్ మనకు అమూల్యంగా కనిపిస్తుంది. కాని కుడివైపు చూడండి, కేవలం 90 రోజుల తర్వాత ఆ ఉత్సాహం స్థానంలో నిర్లక్ష్యం వచ్చేసింది. ఒకప్పుడు క్షణం కూడా వదలని ఆ వస్తువు ఇప్పుడు కేవలం ఒక సాధనం. దీనిబట్టి మనకు ఏమర్థమవుతోంది? ఆనందమనేది ఆ వస్తువులో లేదు, దాన్ని పొందక ముందు మన మనసులో మనం పెంచుకున్న ఊహల్లో ఉంది. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, వస్తువులు ఇచ్చే సుఖం కేవలం ఒక భ్రమ. సమస్య వస్తువుల్లో కాదు, వాటినుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఆశించడంలో ఉంది. ఎందుకంటే వాటి స్వభావమే తాత్కాలికం. మరీ వినాశకరమైన వలయం, ఈ సైకిల్ అసలు ఎక్కడ మొదలవుతుంది? దాని మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. ప్రతి పెద్ద వినాశనానికి వెనుక ఒక చిన్న నిప్పురవ్వే కారణం. ఇక్కడ ఆ నిప్పురవ్వే ఆసక్తి, అంటే అటాచ్మెంట్. ఒక వస్తువుని చూడగానే అబ్బా, అది నాదైతే బావుండు అని మనసులో కలిగే ఒక చిన్న ఆకర్షణ, ఒక చిన్న కోరిక అనమాట. ఆ చిన్న ఆసక్తి అది మనసులో అలా పుట్టి అక్కడితో ఆగిపోదు. అదే మెల్లిమెల్లిగా కామంగా మారిపోతుంది. అంటే ఆ వస్తువును ఎలాగైనా సరే పొందాలనే ఒక తీవ్రమైన కోరికగా, ఒక వాంఛగా పరిణామం చెందుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక మనసులో పుట్టిందో, ఇక అక్కడ్నుంచి ఒక వినాశకరమైన చైన్ రియాక్షన్ మొదలవుతుంది. ఆ గొలుసులోని ఒక్కో లింక్ మనల్ని పతనానికి ఎలా లాక్కెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం సైకలాజికల్ ప్రాసెస్ని భగవద్గీతలో ఒక్క లైన్లో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. కామాద్భవతి క్రోధః అంటే కోరిక నుండి కోపం పుడుతుంది. ఈ ఒక్క వాక్యమే ఆ తర్వాత జరగబోయే పరిణామాలన్నింటికీ పునాది వేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ మనల్ని ఆ పతనానికి దారితీసే దారిని స్టెప్ బై స్టెప్ చూపిస్తోంది. ఇది కామం అనే కోరికతో మొదలై మోహం, క్రోధం, స్మృతిభ్రంశ్, బుద్ధినాశ, చివరికి వినశ్యతి అనే సంపూర్ణ పతనంతో ముగుస్తుంది. ఈ ప్రయాణంలోని ఒక్కో దశని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. రెండవ స్టెప్ మోహం అంటే వ్యామోహం. ఆ వస్తువును పొందాక దాన్ని ఎక్కడ కోల్పోతామోననే భయం. ఉదాహరణకు, కొందరు తమ సెల్ఫోన్ను 24 గంటలు చేతిలోనే ఉంచుకుంటారు కదా. ఆ ఫోన్ ఒక్క క్షణం కనిపించకపోయినా ప్రాణం పోయినట్టనిపిస్తుంది చూసారా? ఆ భయమే మోహం. మరి ఆ మోహానికి ఎవరైనా అడ్డొస్తే ఏమవుతుంది? వెంటనే కోపం వచ్చేస్తుంది. మన మంచి కోసం ఎవరైనా ఆ ఫోన్ కాసే పక్కన పెట్టు అని సలహా ఇచ్చారనుకోండి, అంతే, వాళ్లు మనకు శత్రువుల్లా కనిపిస్తారు. స్నేహితులతో వాదనలు, ఇంట్లో వాళ్లతో గొడవలు, మన వ్యామోహాన్ని సమర్థించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం. సరే, కోపం తర్వాతేం జరుగుతుంది? ఇక్కడ్నుంచే అసలైన అంతర్గత పతనం మొదలవుతుంది. మనసు తన అత్యంత కీలకమైన శక్తులను కోల్పోవడం స్టార్ట్ అవుతుంది. వివేచనా శక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలుసుకునే పవర్ అన్మాట. ఇది దేవుడు మనకు మాత్రమే ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్. ఎప్పుడైతే ఆ కోపం కంట్రోల్ తప్పుతుందో, అది నేరుగా మన వివేచనా శక్తి మీద దెబ్బ కొడుతుంది. దాంతో మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం నశించిపోతుంది. మనం ఎందుకున్నామో, మన కర్తవ్యమేంటో కూడా మర్చిపోతాం. దీనినే స్మృతిభ్రంశ్ అంటారు. ఒక్కసారి ఆ వివేచన పోయిందంటే ఇక మిగిలేది బుద్ధినాశ. అంటే బుద్ధి మొత్తం నాశనమవడం. నిజానికి మనిషిని జంతువునుంచి వేరుచేసేది ఇదే కదా. అదే పోతే ఇక మనిషికి జంతువుకు తేడా ఏముంటుంది? ఇక అన్నిటికంటే చివలి, అత్యంత దారుణమైన పరిణామం వినశ్యతి. అంటే మనిషిగా పుట్టినందుకు మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో అది పూర్తిగా నాశనమైపోవడం. ఇది కేవలం ఒక వైఫల్యం కాదు, ఇది సంపూర్ణ పతనం. అమ్మో, ఇదంతా వింటుంటే కొంచెం భయంగానే ఉంది కదా. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది.
శాస్త్రాలు మనకు సూచించే ఆ శాంతి మార్గమేమిటో ఇప్పుడు చూద్దాం. ఆ పరిష్కార మార్గం పేరే నివృత్తి ధర్మమార్గం. దీని సూత్రం చాలా సింపుల్. పోగు చేసుకోకో, వదిలే. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవడం. మరి ఈ మార్గంలో నడవాలంటే మనకు కావాల్సింది ప్రసాద బుద్ధి. అంటే ఏంటి? మన లైఫ్లోకి ఏది వచ్చినా అది మంచి అయినా చెడు అయినా దాన్ని దేవుడిచ్చిన ప్రసాదంలా స్వీకరించడం. అలా చేసినప్పుడు ఇది పోతుందేమో అన్న భయముండదు, అది కావాలి అన్న ఆరాటమూ ఉండదు. చూడండి, ఈ ఉదాహరణ ఎంత బావుందో. చాలా ఎత్తైన మంచంమీద పడుకున్నవాడికి ఎప్పుడూ ఒకటే టెన్షన్, కింద పడిపోతానేమో అని. అదే సింపుల్గా నేలమీద పడుకున్నవాడికి ఆ భయమే లేదు కదా. జీవితం కూడా అంతే. మన దగ్గర ఎంత తక్కువ ఉంటే అంత ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటామన్నమాట. సో ఈ విశ్లేషణ చివర్లో మనం మనల్ని వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: ఇప్పుడు మన జీవితంలో మన ప్రశాంతతను ఏ వస్తువు లేదా ఏ బంధం దొంగిలిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.